హాయ్ అండి అందరికీ. ఈరోజు మా దగ్గర వర్షం పడుతుంది. సో, వర్షానికి కాంబినేషన్ ఏదైనా ఉండాలి కదండీ కంపల్సరీ. సో, అందుకే నాకు ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. చేద్దామా అని ఆలోచిస్తుంటే బజ్జీలు, పకోడీలు, బోండాలు ఇవి స్ట్రైక్ అయినాయండి. సో, వీటన్నిటిలో ఈజీ ప్రాసెస్ వచ్చేసి బజ్జీలే. ఎందుకంటే మిర్చీలను కట్ చేయడం ఒక 2 మినిట్స్ అయితే బజ్జీలు వేయడం ఒక 5 మినిట్స్. టోటల్‌గా ఒక 5-6 మినిట్స్‌లో బజ్జీలు కంప్లీట్ అయిపోతాయి. సో, అందుకే తక్కువ టైంలో ఈ వర్షాన్ని ఎంజాయ్ చేసుకుంటూ తినాలి అనిపించింది కాబట్టి బజ్జీలు చేసుకుందామని అనుకుంటున్నానండి. సో, దీనికి ఏమంత ప్రాసెస్ లేదండి. ఒక 2 కప్స్ శనగపిండి ఆ రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. నేను, మా చిన్నోడు ప్లస్ మా తమ్ముడు వచ్చాడు, వాడు కూడా. మా వరకు అయితే ఇంత చాలు క్వాంటిటీ. అందులో కొద్దిగా కారం మాకు సరిపడంత. ఎవరు ఎంత తింటే అంతే కారం వేసుకోవాలండి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే. సరిపడా వేసుకున్నాను. అందుకే కొద్దిగా మసాలా అండి, ఇంట్లో యూజ్ చేస్తాం కదా ప్రతి కర్రీస్లో, ఆ మసాలా కొద్దిగా అవన్నీ కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మంచి టెక్స్చర్ రావాలండి. అంటే బాగా జారొద్దు, బాగా ముద్దలాగా అవ్వద్దు. ఇట్లా స్మూత్గా జారాలన్నమాట మన వేళ్ళ నుంచి. అలా టెక్స్చర్ కలుపుకోవాలి. ఇదివరకు నాకు వచ్చేది కాదు. ఇది మా అత్తయ్య గారు నాకు నేర్పించారు. చాలా ఈజీ మెథడ్ అసలు. ఇది ఒక్క 2 మినిట్స్లో కలిపేసుకుంటాం పిండి. ఎందుకంటే ప్రతిసారి బయటికి వెళ్ళి ఏం చేసుకుంటాంలే కొనుక్కొచ్చుకుందాం అంటే వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో కూడా తెలియదండి. అలా యాడ్ చేసుకున్నాక కలుపుతూ ఉండాలి కొంచెం సేపు. ఎక్కువసేపు కాదండి, కొంచెం సేపే. అలా కలిపి పక్కన పెట్టేస్తే అది కొద్దిగా నానుద్ది అనమాట. ఏమైనా మనం కలిపేటప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, కలవకుండా నానబెట్టినాక అవి అన్నీ కరిగిపోతాయి అన్నమాట. ఆ వాటర్కి ఎలాగో వాటర్ యాడ్ చేసాం కదా, అవన్నీ కరిగిపోతాయి. తర్వాత బజ్జీల్లో మిక్స్ చేయడానికి కొంచెం మసాలా ప్రిపేర్ చేద్దాం. కొంచెం మసాలా ఇంట్లో యూజ్ చేసే మసాలానేనండి, ధనియా మసాలా. అందులో కొంచెం ఉప్పు, మనం ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, బజ్జీకి కారం ఉంటుంది కదా అండి. సో దానికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మంచి టేస్టీగా వస్తుంది అనమాట. దాంట్లో ఒక నిమ్మకాయలో ఒక 20% అలా కట్ చేసి అది దాంట్లో స్క్వీజ్ చేసిన తర్వాత దాన్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే అది మంచిగా పొడి పొడిగా ఇలా తయారైన దాన్ని పక్కన పెట్టేసుకోవాలంటే అండి, ఇది మంచి స్టిక్కీగా తయారైనట్టే. ఇప్పుడు మిర్చిని ఎలా కట్ చేయాలంటే, ఒక మిర్చిని తీసుకొని దానికి కోస ఉంటుంది కదా సన్నగా, దాన్ని కట్ చేసి అక్కడి నుంచి 2 భాగాలుగా హాఫ్గా కట్ చేసేసి ఆ హాఫ్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేయాలండి. అంతే, ఇంకా అన్నీ కూడా అంతే. కొసను కట్ చేయాలి, అలా హాఫ్ చేసుకొని మళ్ళీ మసాలా దాంట్లో ఫిల్ చేసి మనకి ఎన్ని బజ్జీలు కావాలో అన్ని మిర్చీలు తీసుకుంటే సరిపోతుంది. బజ్జీ మిర్చి నాకు ఎందుకో అంత టేస్ట్ అనిపించదండి. ఎందుకంటే అది చప్పగా ఉంటుంది, దాంట్లో అంటే అంత టేస్ట్ ఉండదు. జస్ట్ ఏదో మెత్తడిది ఏదో వెజ్ పెట్టుకున్నట్టే ఉంటుంది. అది అలా కాకుండా మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా పప్పులలో, ప్రతి కర్రీలలో యూజ్ చేస్తాం కదా మిర్చీలు, ఆ మిర్చీలే చాలా బాగుంటాయండి వీటికంటే, ఈ బజ్జీ మిర్చి కంటే. ఒకసారి ఇంట్లో వాటితోటే ట్రై చేయండి. మనం ఏదైనా చేయాలంటే అబ్బా అవే తెచ్చుకోవాలా అని అవసరం లేదండి. మనకి ఏవి అందుబాటులో ఉంటాయో వాటితోటి మనకి రుచికరంగా మనకి నచ్చేలాగా వండుకోవచ్చు. నేను ప్రతిదీ అంతే ట్రై చేస్తానండి. వాటికంటూ స్పెషల్గా అవి ఉండాలి ఇవి ఉండాలని ఏమనుకోను. ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటిని ఎలా యూజ్ చేసి ఏం చేయాలో అలానే చేస్తాను. వంట అంటే అంత ఇష్టం అండి నాకు. వంట ఎంత చేయమన్నా చేస్తా, కానీ ఈ పనులు అంటే ఈ చదవడం ఇదంతా కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ మనమే చేసుకోవాలి కదా, తప్పదు. మనం తప్ప ఇంకెవరు చేసుకుంటారు. హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్తాడు, నేను నా బాబు ఇంట్లో ఉండేది. ఇంకా ఇల్లు కూడా సరిగ్గా చూసుకోకపోతే ఇంకా నేను ఏం చేసినట్టు. కానీ అందరు ఆడవాళ్ళకి ఇది తప్పదండి. ఇంట్లో పని అంటే అది మనకి కామనే, చూసే వాళ్ళకి కూడా కామనే. కానీ మనకు అది ఎంత కష్టం అనేది మనకే, చేసే వాళ్ళకే తెలుస్తుంది. అది నాకు అంతే.
బట్ ఇష్టంగానే చేసుకుంటానండి. ఏ పనైనా సరే ఇష్టంతోనే చేస్తాను. సో బజ్జీల విషయానికి వస్తే ఆయిల్ పెట్టేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, అంటే హీట్ అవ్వడం కూడా మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, మనం ఇప్పుడు పెట్టగానే కొంచెం సేపటికి ఒక 2 మినిట్స్ ఆగంగానే హీట్ అయిందనుకొని వేయడం వల్ల అది మంచిగా రాదండి. ఆయిల్ అంతా పిండికి పట్టేసి మొత్తం ఆయిలీ ఉంటుందండి మనం తినేటప్పుడు. అలా కాకుండా ఒక పీస్ ఆఫ్ పిండి, మనం కలిపిన పిండి ఒక చిన్న బబుల్ అంతా దాంట్లో వేస్తే అది ఎమ్మటే పైకి వచ్చేసేయాలి. అలా వచ్చింది అని అంటే అది మంచిగా బాయిల్ అయినట్టండి. ఇప్పుడు మిర్చిని తీసుకొని పిండిలో డిప్ చేసేసి దాంట్లో వేస్తే మంచి పొంగు వస్తుందండి. అంటే ఇంకా పట్పట్ అనే పేలుడు కూడా ఏమి ఉండదు. అంటే కొన్నిసార్లు నా వంటగదిలో అలాంటి స్టంట్స్ జరిగినాయిలేండి, అందుకే అంటున్నాను. సో ఇప్పుడు అలవాటైంది కాబట్టి ఇప్పుడు బాగానే చేసుకుంటున్నాను ఏ వంట అయినా. సో ఇప్పుడు మనకి బజ్జీలు స్మూత్గా మంచి గుండు వస్తాయండి. ఇలా ఉంటే తినబుద్ధి అవుతుంది, ఎందుకంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది పిండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే, అంతే. అన్ని మిర్చీలు అలానే చేసి మనకి ఎన్ని కావాలనుకుంటున్నామో అన్ని మిర్చీలు చేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇది 5 మినిట్స్ ప్రాసెస్. ఓపిక్గా చేసుకోండి, హెల్తీగా తినండి. ఈ వర్షానికి బజ్జీలు తినాలనిపిస్తే బయటికి వెళ్ళి అవి కొనుక్కుందాం అనుకుంటే అవి ఫ్రెష్గా లేక మళ్ళీ అవి వేడయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు తెచ్చుకొని తిందాము అని అంటే అదే 5 మినిట్స్ పడుతుంది. అలాగే ఎలాగో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే తినొచ్చు కదండి. సో అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో దీనికి కాంబినేషన్గా నేను అల్లం టీ చేసుకున్నానండి అప్పటికప్పుడు. ఆ టీ తాగుకుంటూ ఆ వర్షాన్ని చూస్తూ ఆ బజ్జీలు తినుకుంటూ ఈ వెదర్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నానండి నేను, నా చిన్నోడు. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చిన్ని కిట్టు వ్లాగ్స్. థ్యాంక్ యూ.